వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. గత 5 వారాలుగా ప్రైమ్ 9 వేదికగా తెలంగాణ రాష్ట్రంలో తొలగించబడిన 26 కులాల గురించి చర్చిస్తూ వస్తున్నాం. ఏదేమైనా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నెంబర్ 6 ఆఫ్ 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 రాష్ట్రాలను విభజించింది. విభజించిన తర్వాత అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు. 3 టర్ములు, ఇది 3వ టర్ము, 2 టర్ములు కంప్లీట్ అయ్యింది. కానీ ఈ 26 కులాలు ఊసే ఎత్తకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో అఫిడవిట్లు ఇవ్వక కోర్టును కూడా తప్పుదోవ పడుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఏదేమైనా ప్రైమ్ 9 ఈ యొక్క విషయం తెలిసాక ఈ 26 కులాల ప్రతినిధులు మమ్మల్ని సంప్రదించాక వీళ్ళకి న్యాయం చేయాలి, సమాజహితం కోసం మనం ఏదో ఒక మంచి పని చేయాలి సమాజంలో అని ఒక 20 లక్షల మంది రోడ్డు మీద పడ్డ వదంతాన్ని సభ్య సమాజానికి తెలిసే విధంగా మేము ఈ యొక్క కథనాలను ప్రచారం చేస్తూ వస్తున్నాం. ఎట్టకేలకు గత ఈ నెల 15వ తారీఖున తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 26+1 కులాలకు తిరిగి బీసీ జాబితాలో చేర్చడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసింది. తద్వారా ఈ తెలంగాణలో ఉన్న 26 కులాలు నిజంగా ప్రైమ్ 9 చేసిన కథనాలకు దిగి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ మాకు ఒక ముందడుగు పడిందని వాళ్ళు మాకు తెలియజేయటం ఒక పక్క సంతోషాన్ని ఇచ్చినా ఇంకా వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడాలని మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ మేము నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా గత 5 వారాలుగా ఎమ్మెల్యేలతోటి, మినిస్టర్లతోటి, మంత్రులతోటి, ఎంపీలతోటి చర్చిస్తూ, ఎందుకంటే ఇది ఒక రాజకీయ క్రీడ. ఈ రాజకీయ చదరంగంలో ఈ 26 కులాలకు అన్యాయం చేశారు. ఎందుకంటే ఇది ఒక కక్షపూరిత ధోరణి. ప్రైమ్ 9 ఈ కథనాలు చేపట్టాక మాకు అర్థమైంది ఏమిటంటే ఒక రాజకీయ కోణంలో చూశారు తప్ప ఇది ఒక బీసీ అణగారిన బీసీలు అనేక చట్టాలు జీవోస్ ఉన్నా కూడా ఇవన్నీ వైలేషన్ చేసి దుర్మార్గంగా వీళ్ళకి అన్యాయం చేశారనేది సభ్య సమాజం చూస్తూనే వస్తున్నారు. ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ యొక్క ప్రైమ్ 9లో చేపట్టాం. ఎవరైనా 26 కులాలు +1 కులాలు వాళ్ళు 26+1 అంటే శెట్టి బలిజ వీళ్ళు ఈ యొక్క సమస్యని మా ద్వారా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ కమిషన్కి తెలియజేయాలనుకుంటే మా ఈ ఫోన్లో మీరు సంప్రదించవచ్చు. అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని ఈరోజు పరిచయం చేస్తాను.